హోలీ పండుగప్పుడు గా నిజామాబాద్ ఉన్సా ఊరోళ్ళు పిడిగుద్దులు గుద్దుకుంటా పండుగ చేసుకుంటారు. దసరా పండుగప్పుడు ఏపీ కర్నూలు జిల్లా దేవరగట్టు కాడనేమో రక్తాలు గారేటట్టు కట్టెలతో కొట్టుకుంటారు. ఇక అదే కర్నూలు జిల్లాలో ఉన్న కైరుప్పుల అనే గీ ఊళ్ళే ఉగాది పండుగప్పుడు పిడికలతో కొట్టుకునే ఆచారం నడుస్తుందట. ఇక చూడు ఎట్లా కొట్టుకుంటున్నారో. ఏంటియో గుర్తుపట్టిరా ఐటిని పెండతో తయారు చేసిన పిడికలు ఇవి మొత్తం ఎండిపోయి గట్టిగా అయినాయి. పొయ్యిలో పెడితే మంచిగా మండుతాయి. ఇక అదే తీసుకొని కొడితే గట్టిగా దెబ్బలు తగులుతాయి. కానీ ఇవి పొయ్యిలో పెడితేందుకు తయారు పెట్టిన పిడికలు కాదు. ఇగో ఇట్లా ఒకరినొకరు పట్ట కొట్టుకునేందుకు తయారు పెట్టిన పిడికలు అన్నట్టు. కర్నూలు జిల్లా ఆస్పరి మండలం కైరుప్పల కాడ ప్రతి ఏడాది ఉగాది తెల్లారి శ్రీ కాళికామాత వీరభద్రస్వాముల గుడి కాడ పిడికలతోని కొట్టుకునే సమరం జరుగుతుంది. ఇక ఈ దేవుళ్ళది ప్రేమ పెళ్లిట. ఈ ప్రేమ పెళ్లిలా వెనకట జరిగిన పంచాదిలా గిట్లనే రెండు దిక్కులోళ్ళు కొట్టుకున్నారట. ఈ అట్లట్లా ప్రతిసారి ఆ ఆచారాన్ని పాటిస్తున్నారట. ఖైరుప్లో జరుగుతున్న ఈ బ్రహ్మోత్సవాలకు ముఖ్య కారణం పిడకల సమరం. ఈ నుగ్గులాట అనేది పూర్వం వీరభద్రస్వామి భద్రకాళిపై మనసు పడడంతో ఆమె నిరాకరించింది. అదేవిధంగా అదే వీరభద్రస్వామి వృషభాలతో ఉన్న పేడను తీసి వీరభద్రస్వామిపై వేయడానికి వెళ్ళింది. ఆ పేడ కాస్త వాయుదేవుని సహాయంతో పిడకలుగా మారి ఇక ఈ పిడకల సమరానికి పోలీసు బందోబస్తు కూడా గట్టిగానే పెడతారట అక్కడ పోలీసు వాళ్ళు. నయ్యం కొట్టుకునేది పిడకలతోటే కాబట్టి పెద్దగా నష్టం జరిగే పద్ధతి అయితే కాదు ఇది. అదే పిడిగుద్దులో కట్టెలతోట కొట్టుకునేది అయితే కష్టమే ఉంటుండే. కానీ ఊరికో ఆచారం మనిషికో గాచారం అన్నట్టు ఆడాడ గమ్మతి ఆచారాలు నడుస్తుంటాయి ఇప్పటికి కూడా కదా.